మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే నెలలో వాళ్ళకి అర్ధాష్టమ శని నుంచి విముక్తి లభించేసింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సూర్యుడు వచ్చేసి 11వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, అసలు వీళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నట్టున్నాయి. వీళ్ళకి చెప్పాలంటే డిప్రెషన్ స్టేజ్ దాటిపోయి ఎగ్జైట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అసలు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఇంకా ముందు అసలు వీళ్ళకి ఏ అంశాల్లో కలిసి వస్తుంది, ఏ అంశాల్లో ప్రతికూలతలు ఉంటుంది? మనం కర్కాటక రాశి చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇందులో నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో కదా హీ, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో అన్న అక్షరాలు ఈ మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కర్కాటక రాశిలో వస్తాయి. అయితే మీరు చెప్పిన విధంగా వీళ్ళకి అర్ధాష్టమ శని నుంచి మనకి ఏప్రిల్ నుంచి చాలా ఫ్రీ వచ్చేసింది. చాలా విషయాలకు కొత్త ఆపర్చునిటీస్ రావటం, తర్వాత వాళ్ళు చేసే దాంట్లో ఎక్కువగా ఏమైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఎక్కువ కాల్స్ రావటము, ఇలా అప్పటిదాకా ఉన్న క్లిష్టమైన పరిస్థితులు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ బయటకు వచ్చేస్తూ ఉంటారు. బట్ అంత తొందరగా రాదు, టైం పడుతుందండి. మీరు చెప్పిన విధంగా సూర్యుడు ఇప్పుడు వృషభ రాశిలోకి మారుతూ ఉన్నాడండి. అది వీళ్ళకి 11th హౌస్ అవుతుంది మే 15th. అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా కనుక కొంతమంది జాబులు పోయి ఇబ్బంది పడుతూ ఉంటే జాబ్ కావాలనుకున్న వాళ్ళు కానివ్వండి, సమాజంలో సొసైటీలో ఒక గొప్ప పొజిషన్కి రావాలనుకున్నా కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, చాలా అనుకూలంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలన్నమాట. గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలో, తర్వాత బుధుడు మేషరాశిలో, శుక్రుడు మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారనమాట. ఇంతేకాకుండా వీళ్ళకి గురువు కూడా వీళ్ళు మారుతూ ఉన్నారండి 9వ ఇంట్లోకి. ఇలా గురువు యొక్క చేంజెస్ ఉండటం వల్ల కూడాను రాహుకేతులు చేంజెస్ ఉండటంతో వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది ఓవరాల్గా చూసుకుంటే బాగుండే అవకాశం ఉందన్నమాట. మనకి 11th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల విత్త లాభం అని చెప్తారు. అంటే ఏమవుతుంది, ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. దానికి ముందు కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది. ఒక నూతనమైన ఉత్సాహం వచ్చేసి ముందుకు ప్రోగ్రెస్ అయ్యే విధంగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంట్లో మార్స్ ఉండటం వల్ల శత్రు పీడనం అని చెప్తారు. 10వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల శేష సౌఖ్యం, ఓవరాల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అది ఇంట్లో శుక్రుడు ఉన్న ప్లేస్ మంచిది, కానీ సూర్యుడు యొక్క వేద ఉండటంతో కొంచెం స్త్రీల ద్వారా తర్వాత ఏదైనా కనుక ఒక హ్యాపీనెస్ ఎంజాయబుల్ మూమెంట్స్ ఉంటే వాటికి కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మనకి ఒక మిక్స్డ్గా ఉంది. అంటే మిక్స్డ్గా అని చెప్పను, కొంచెం పాజిటివ్గానే ఎక్కువగా ఉంది. ఎందుకంటే సూర్యుడు మేజర్ గ్రహం కాబట్టి కుజుడు ఒకళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న మిగతా గ్రహాలు నీళ్ళకి అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత ఏ విధంగా అంటే మనకి మేజర్ చెప్పుకునేది సూర్యుడు 11వ ఇంట్లో ఉండి 5th హౌస్లో చూడటం వల్ల ఏమవుతుందంటే 11వ ఇంట్లో సూర్యుడు చాలా యోగ్యతనిస్తాడు. ఏ విధంగా అంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభ చైకాదశౌరవు అని చెప్తారనమాట. 11వ ఇంట్లో కనుక సూర్యుడు ఉండటం వల్ల లాభప్రదంగా ఉంటుంది. అర్థం చాలా ధన ప్రకారంగా బాగుంటుంది. స్వకులాచార కుల ఆచారాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. గృహే నిత్యోత్సవం శుభకార్యాలు జరుగుతుంటే మంచి ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారు. అంతేకాకుండా నిత్య మాధుర్య భుక్తిచ్చ టయానికి భోజనం చేస్తూ ఏమని చెప్తారు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే హ్యాపీగా ఉంటారని చెప్తుంది. అయితే 5th హౌస్లో దృష్టి ఉండటం వల్ల హయ్యర్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఫ్యూచర్కి సంబంధించిన విశేషాలు, క్లిష్టతరమైన డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి 1st హౌస్లో మార్స్ ఉండటం వల్ల ఇది అంత మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు, అంత మంచిది కాదని మనకు చెప్తారు. జ్యోతిష శాస్త్రంలో ఏ వల్ల అంటే వీళ్ళకి కత్తుల వల్ల గాయాలు, భార్య బంధువులతో వైరము, యక్ష రాక్షస పీడలు అని చెప్తారు. ఈ మార్స్ పొజిషన్ వీళ్ళకి అంత ఇబ్బంది పడే విధంగా మనకి ఏంటంటే అష్టమ శని పోయినా కానీ కుజుడు అక్కడ ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. ఇది కూడాను డేటు మే 7th వరకు, మే 7th ఆర్ జూలై వరకు, జూన్ వరకు వీళ్ళు ఉంటారు. ఒక 2 months ఉంటుంది. ఆ తర్వాత కుజుడు మారిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తూ ఉంటుంది అనమాట. 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్య భంగం, బంధువుల వల్ల చిరాకులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల దేశాంతరాల్లో ఉండటం, తర్వాత స్థాన నాశనము, అప్పుల వల్ల అవమానము, ధనరాశం,
రక్తం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడికి కొంచెం బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. శుక్రుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ చాలా మంచిది, బాగా వస్తుందన్నమాట. ఏ విధంగా అంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి, రవిష్టార్థ, నవమస్తే భవేద్ భృగో అని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది, గురుభక్తి, తర్వాత ధర్మకార్యం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది, చిత్తశుద్ధి, మైండ్ చాలా క్లారిటీగా ఉండి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 3వ ఇంట్లో ఆస్పెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకున్న ఓన్ క్రియేటివిటీ, టాలెంట్, సింగింగ్, తర్వాత వాళ్ళకి జన్మతః వచ్చిన కొంత టాలెంట్ ఉంటుందండి, దాన్ని ఏమంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, అవన్నీ వీళ్ళకి బాగా షైన్ అయ్యి వాటి ద్వారా చక్కగా గుర్తింపు వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక రకంగా చూసుకుంటే ఒక కుజుడు తప్ప మిగతా గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. కుజుడు వీళ్ళకి మన డేట్ చూసుకుంటే జూన్ 7th వరకు ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మనది మే, జూన్ 7th అంటే ఆల్మోస్ట్ ఒక 40-45 డేస్ కుజుడు వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఇంతకుముందు వాడు పడుతున్న బాధల నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం వచ్చేసి ఒక పురోగతి వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గురుగారు, మరి ఈ రాశిలో నక్షత్రాల వాళ్ళకి ఇంకెలా ఉండబోతుంది? నక్షత్రాలను బట్టి చూస్తే మనకి అంగగోచారం అని మనకి సంస్కృతంలో మన జ్యోతిష శాస్త్రంలో మహర్షులు ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేశారండి. నక్షత్రం వైపు కూడా మనం ప్రిడిక్షన్ చూడొచ్చు. అవి కూడా చాలా డీటెయిల్డ్గా చాలా బాగుంటాయి. ఇందులో మనకి 4 గ్రహాలు, సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూస్తే పునర్వసు వాళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, పరవాసం ఉంటారు, లాభప్రదంగా ఉంటుందని చెప్తారు. అంటే ఓవరాల్గా మనీ విషయాలు చాలా బాగుంటుంది. అయితే పునర్వసు వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే దేహ పీడనము, మరణము, కలహము అని చెప్తుంటారు. అంటే గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా బాధ ఉంటుంది. తర్వాత మరణము అంటే వీళ్ళు చేస్తున్న ఒక పని కానివ్వండి, ఒక వర్క్ కానీ ఎక్కడ వచ్చేసి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుకు వెళ్లకుండా, ప్రోగ్రెస్ లేకుండా డెడ్ లాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రాలకి వాళ్ళు చేస్తున్న వర్క్లో కానీ ఎక్కడ ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి విదేశాగమనము, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరవాసము, ఉన్న ప్లేస్లోంచి దూరం వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభము, షాపింగ్స్ అవన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. అయితే ఛాలెంజెస్ ఎక్కడుందంటేనండి వీళ్ళకి దేహ పీడనము, మరణము అని చెప్తారు. మరణ తుల్యం అంటారు. అంటే ఏదో ఒక నిరాటకంగా వెళ్ళాల్సిన ఒక పని మధ్యలో ఆగిపోవటం, బ్రేక్ రావటం, ఆ పని కార్యక్రమం కంప్లీట్ ఉపసంహరించుకొని ముందుకు వెళ్ళిపోలేనికుండా విత్డ్రా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి శారీరక ఏమని చెప్తారు కొంచెం బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. ఈ పుష్యమి నక్షత్రంలోనే కుజుడు ఉండటం వల్ల బ్లడ్ రిలేటెడ్ చేంజెస్లో వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది పడే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు కూడాను ఫుల్ మంత్ అంతా పుష్యమి నక్షత్రం వాళ్ళకి మే 12th నుంచి మంత్ ఎండ్ వరకు ఆశ్లేష నక్షత్రం వాళ్ళలో కుజుడు ట్రావెల్ చేస్తూ ఉన్నాడండి. కుజుడు ట్రావెల్ చేస్తే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయండి. ఇది మనకి ఓవరాల్గా కనుక మనకి నక్షత్రం ప్రకారం ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. ఒక్క కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు తప్ప మిగతా అన్ని ప్లానెట్స్లకు చాలా ఫేవరబుల్. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది గురుగారు? వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదవటం, సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం వీటితో పాటు ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు, గొడవలు, తర్వాత మరణతుల్యమైన సిచ్యువేషన్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఉన్న టఫ్ టయాన్ని బట్టేసి వాళ్ళకి ఆయుష సూక్తాన్ని పారాయణం చేయించుకోగలిగితే ఎక్కువ సార్లు ఇది వేదమంత్రం కాబట్టి వేద పండితులను ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత ఘోష చేయించి చాలా బాగుంటుంది. దీంతోపాటు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే వాళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడుతూ ఉంటారు. ఎవరైనా కనుక ధనానికి ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకం లేదా కుబేర పాశుపత అభిషేకంతో పాటు వీళ్ళకి మహాలక్ష్మి మంత్రంతో స్త్రీ సూక్తంతో సంపుటీకరణం చేసిన విశేష హోమం ఉంటుంది. అగైన్ స్త్రీ సూక్తం కూడా వేద మంత్రం కాబట్టి ఇలా వేద బ్రాహ్మణులు ఇంటికి పిలిపించుకొని వాళ్ళ ఆధ్వర్యంలో 1-2 రోజులు దీక్షగా పట్టి ఇవి చేస్తే చాలా బాగుంటుందండి. వీటితో పాటు ఇంకేదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే పెళ్లి కాని వాళ్ళు, వీళ్ళకి ఏదైనా కనుక ట్రబుల్స్ అవన్నీ ఉంటే ఒకసారి జన్మ జాతకంలో కనుక చూస్తే వివాహంలో ఏమైనా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఎలాంటి యోగాలు ఉన్నాయా, తద్వారా వాళ్ళకి కాకపోతే దానికి సంబంధించిన పాయింట్ని ఐడెంటిఫై చేసి పరిహారాలు చేసుకోవటం ద్వారా లైఫ్ అంతా ప్రోగ్రెస్గా ఉంటుందండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదండి, ఎవరికైతే ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకునే వాళ్ళు ఈ కుజగ్రహం ఒకటి అనుకూలంగా లేదు అని చెప్తున్నారు కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాల గురించి గురువుగారిని కాంటాక్ట్ అయినా ఆయన కూడా గైడ్ చేస్తారు. సో ఎవరికైనా నీడ్ ఉందనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు.